బాక్స్ ఆఫీస్ వద్ద ఎన్ని నెంబర్స్ అయినా ఉండొచ్చు, కాకపోతే ఒక సినిమా అనేది వచ్చినప్పుడు ఆడియన్స్ మనసులో ఇది హిట్ ఆఫ్ ఫ్లాప్ అని చెప్పేసి తెలుస్తుంది. సో నా వరకు నా పర్సనల్గా నాకు జరిగిన కొన్ని మిస్టేక్స్ ఏంటి హిట్ 3లో అని చెప్పేసి నేను మాట్లాడతా. ఒకటి హిట్ సోల్ అని మిస్ అయింది, ఎందుకంటే పార్ట్ 1 పార్ట్ 2కి కంపేర్ చేసుకుంటే అందులో క్యూరియాసిటీ ఉంటుంది, టెన్షన్ బిల్డ్ అవుతుంది, నెక్స్ట్ ఏం జరుగుద్ది, విలన్ ఎవ్వరు, ఎందుకు చేస్తున్నారు, ఇంత వైల్డ్గా ఉన్నారంటే బాబు, ఇదే రేంజ్లో ఫీల్ అయితే వస్తుంది. సో అదే ప్యాటర్న్లో హిట్ 3లోకి నేను ఎక్స్పెక్ట్ చేస్తాను, బట్ అలాంటివి ఉండవు. ఫస్ట్ హాఫ్ మొత్తం ఆ ఫ్లాష్ బ్యాక్ కానీ అది మొత్తం ఎంటైర్గా లవ్ ట్రాక్ ఫ్లాష్ బ్యాక్ అంతే కలిపితే ఒక సీడీ కానీ ఒక ది ఒక డార్క్ వెబ్సైట్ గురించి ఉంటుంది. బట్ సెకండ్ హాఫ్ మొత్తం కరెక్ట్ 15 to 20 minutesలో విలన్ రివీల్ అవుద్ది, సినిమా మొత్తం ఉంటుంది యాక్షన్, అక్కడ నుంచి యాక్షన్ మోడ్ పార్టీసే అసలు ఎక్కడ అర్థం కాదు. సో నాకు క్యూరియాసిటీ టెన్షన్ అనేది స్టోరీ అనేది ఎక్కడికో వెళ్ళిపోద్ది, అసలు ఏది అర్థం కాదు. స్టోరీ యాక్షన్ మీద ఫోకస్ చేసేళ్ళు, ఏదో స్టోరీ మీద ఫోకస్ చేయలేదు. నాకు మెయిన్ మైనస్ ఇదే. సో మీకు ఇలా ఏమైనా మిస్టేక్స్ ఉంటే చెప్పాను.